చాలా మందికి ఎస్పెషల్లీ జబర్దస్త్లో చేసే వాళ్ళ అందరి మీద ఆ కనెక్ట్ అయిపోవడం వల్ల అనుకుంటా, అంటే ఇన్ని ఇయర్స్ నుంచి చూసి చూసి డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో వాళ్ళలానే ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏదో ఆ వారం చూడకపోతే ఏదో మిస్ అయిపోయిన ఫీల్ కూడా వస్తూ ఉంటుంది. మీ పర్సనల్ విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. ఎస్పెషల్లీ కొంతమంది యూట్యూబ్లో కూడా దీని మీద కూడా ఇప్పుడు కామెడీగా తీసేసుకుంటున్నారు అనుకోండి. అఫ్ కోర్స్ మీలాంటి వారు కూడా, అంటే ఇల్లు చూసారా, కారు చూసారా, అవి నిజంగా ఇల్లు అయితే బాగుండేది. అది ఎవరిదో ఇల్లు పెట్టేసి బ్యాక్గ్రౌండ్లో ఇల్లు చూసారా, అదరేబ్ ఇల్లు చూసారా, రైజింగ్ రాజు ఇల్లు చూసారా, సుధీర్ ఇల్లు చూసారా అని చెప్పి పెడతా ఉన్నారు. ఓకే, అదే పాయింట్లో ఎంత తీసుకుంటారు, ఎంత రెమ్యునరేషన్ వస్తుంది అన్న ఇంట్రెస్ట్ కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది. మీరేమన్నా చెప్పదలుచుకున్నారా ఈ క్వశ్చన్కి ఆన్సర్? ఆడదాని వయసు మగవాడి జీతం అడగకూడదండి. అండ్ అలాగని చెప్పేసి మాకు లక్షల లక్షలు కోట్లు వస్తున్నాయని చెప్పట్లేదు. బట్ సి ఈవెన్ కార్పొరేట్ కంపెనీస్లో కూడా మీ సిటీసీని కాన్ఫిడెన్షియల్గా ఉంచాలని చెప్తారు. సో ద సేమ్ థింగ్ అప్లైస్ హియర్. అందరూ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ మేము హ్యాపీగా బ్రతికేంత మాత్రం మాకు వస్తుంది. లగ్జూరియస్గా బ్రతికేంత కాదు, హ్యాపీగా బ్రతికేంత. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. నెలకు 10 లక్షలు వస్తున్నాయి, 15 లక్షలు వస్తున్నాయి, 20 లక్షలు వస్తున్నాయి అంటే ఈ పాటికి విల్లాలు కొనుక్కొని విల్లాలు బిఎండబ్ల్యూలు కొనుక్కొని తిరిగేవాళ్ళం బయట. ఫినాన్షియల్లీ ఎంతవరకు స్టెబిలైజ్డ్ అభి గారు? ఐఎమ్ హ్యాపీ అండి, ఐఎమ్ గుడ్. ఎందుకంటే నేను టీవీ ఇండస్ట్రీ మీద, సినిమా ఇండస్ట్రీ మీద కాదు, నేను జాబ్ చేసుకుంటున్నప్పుడు నేను నాకు వచ్చిన శాలరీతో, వెన్ ఐ లెఫ్ట్ మై జాబ్ ఐ వాజ్ గెటింగ్ 1.5 lakh శాలరీ. కానీ నేను జాబ్ చేస్తున్నప్పుడే నేను ఇల్లు కొనుక్కున్నాను, నేను జాబ్ చేస్తున్నప్పుడే కారు కొనుక్కున్నాను. సో ఫైనాన్షియల్గా నేను స్టేబుల్ ఉన్నాను అనుకున్నప్పుడే నేను జాబ్ వదిలేసి ఇటు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. సో ద క్యాల్కులేషన్ ఈజ్, అంటే చాలామంది కార్పొరేట్ జాబ్స్ చేసేవాళ్ళు కానీ లేకపోతే వేరే జాబ్స్ చేసేవాళ్ళు చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకున్న డౌట్ని నేను ఎలా ప్లానింగ్ చేసుకున్నానంటే, ఒక అమౌంట్ ఎక్స్ అమౌంట్ నేను పక్కన పెట్టేసుకున్నానండి. నేను సంపాదించిన దాంట్లో, నేను కష్టపడి సంపాదించిన దాంట్లో, ఏది మా డబ్బులతో కట్టుకున్నాడు కాదు, నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో ఒక బ్యాంకింగ్ పెట్టుకొని ఒక ఎక్స్ నెంబర్ అమౌంట్ పెట్టుకొని, ఈ అమౌంట్ పర్ మంత్ నేను వై అమౌంట్ ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళినా కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు నాకు ఏ డోకా లేదు, ఏది నేను పని చేయకపోతే. సో నాకు రేపు సినిమా ఆఫర్లు లేవు, జబర్దస్త్ లేదు, ఏ ఆఫర్లు లేకపోయినా కూడా ఈ ఎక్స్ అనే అమౌంట్లోంచి ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ మైనస్ బి అనుకుంటూ నేను కట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా నేను 2 years వరకు నేను వితౌట్ ఎనీ జాబ్ ఐ కెన్ సర్వైవ్ అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నేను జాబ్ వదిలేశాను. ఈ 2 yearsలో నేను ఖాళీగా ఉండను కదా, ఎలాగో ఖాళీగా ఉండే మనస్తత్వమే కాదు. సో ఏది లేకపోతే ఎస్టీడీ బూత్లోనన్నా పని చేసుకుంటాను, చేశాను నేను. అందుకనే చెప్తున్నాను, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ మై గ్రాడ్యుయేషన్ ఐ వర్క్డ్ ఇన్ ఎస్టీడీ బూత్. సో ఖాళీగా ఉండి అమ్మా నాన్న పంపిస్తున్నారు కదా తినేసి కూర్చో అనే రకం కాదు. సో ఎస్టీడీ బూత్లో పనిచేసిన వాడిని నేను మళ్ళీ వెళ్ళి చేసుకోవడానికి కూడా నాకు ఏమాత్రం ఎస్టీడీ బూత్ కాకపోతే డైరీ మిల్క్, డైరీ పార్లర్, సో మిల్క్ బూత్, పార్లర్లో ఏదో ఒకటి. ఎందుకంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్, మనం ఎవరిని మోసం చేసి ఎవరికి అన్యాయం చేసి బతకట్లేదు కాబట్టి ఏ పని అయినా కూడా నాకు నామోషి లేదు. కాకపోతే నేను ఈ 2 years కోసం ఒక అమౌంట్ పెట్టుకొని బయటకు వచ్చి నేను ఎక్స్పెరిమెంట్ చేసి, ఒకవేళ 2 సంవత్సరాలు ఏ పని లేకపోయినా నేను బ్రతకగలుగుతా. కానీ ఈ 2 సంవత్సరాల్లో కూడా నేను పని క్రియేట్ చేసుకోలేకపోతే అప్పుడు నేను నా లైఫ్ వేస్ట్. ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా అవసరం అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఈ విషయంలో యూ మేడ్ ఇట్ రైట్ అని అనుకోవచ్చు. అవునండి, అంటే నాకు గైడెన్స్ ఇచ్చారు చాలామంది. మురళీమోహన్ గారు చాలాసార్లు నేను ఆయనతో చేసిన షోలో, నాగబాబు గారు ఈవెన్ నేను కొంచెం చారిటీ చేస్తున్నానంటే, నువ్వు ఫస్ట్ నీ సేవింగ్స్ నువ్వు పెట్టుకొని తర్వాత చారిటీలు చెయ్యి, నువ్వు పెద్ద దానకర్ణుడు ఏం కాదు, ఫస్ట్ నీది నువ్వు చూసుకో అని చెప్పేసి ఆయన ఇచ్చిన గైడెన్స్, నాగబాబు గారు కావచ్చు, మురళీమోహన్ గారు కావచ్చు. సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఇచ్చిన ఫైనాన్షియల్ అడ్వైజెస్ని కరెక్టే నాకు కొంచెం సెట్ చేసుకొని, రేపు ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఐ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు టేక్ కేర్. వన్ మోర్ థింగ్, నేను ఒకటి క్లియర్గా చెప్తాను, ఐ డోంట్ గో ఫర్ లగ్జరీస్ అండి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఎక్స్ అమౌంట్ ఉంది, నేను తీసుకెళ్ళి ఒక బిఎండబ్ల్యూ లేకపోతే ఒక బెంజో కొనుక్కుంటే నా ఉన్న డబ్బులన్నీ అక్కడ పెట్టేసినట్టు అవుతుంది. అది కాదు, నాకు లగ్జరీస్ అవసరం లేదు, నాకు సర్వైవల్ అవసరం. సో ఈ లగ్జరీ ఐటమ్స్ కొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే మనకు మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. సో ఆ మెయింటెనెన్స్, ఈ లగ్జరీస్ కాదు, మనకు కావాల్సింది బ్రతకడం, హ్యాపీగా ఉండడం అంతే.
దానికోసమే నేను ప్లాన్ చేసుకుంటాను అంతే. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.